ఎప్పుడైనా సరే విలన్గా చేసిన వాడే సర్వసమర్థ ఆర్టిస్ట్ కాగలడు. ఒక హీరో కంటే విలన్గా చేసిన వాడు సర్వసమర్థ హీరో కాదు, ఆర్టిస్ట్ కాగలడు, అన్ని యాంగిల్స్ చేయగలడు. అంచేత అందుకే చూడండి మీరు, విలన్గా చేసిన వాళ్ళు హీరోగా చాలామంది పైకి వచ్చారు. శత్రుఘ్న విలన్గా వచ్చాడు, వినోద్ ఖన్నా విలన్గా వచ్చాడు, మోహన్ బాబు విలన్గా వచ్చాడు. తెలుగులో ఫస్ట్ సినిమా విలనే సార్. అదే చిన్న విలన్ వచ్చాడు. చిరంజీవి విలన్గా వచ్చాడు. చిరంజీవి విలన్గా రాలేదు. ప్రాణం ఖరీదులో చిన్న క్యారెక్టర్. ఏమో నాకు తెలియదు, సారీ, రిమూవ్ దట్ కామెంట్. గిరిబాబు విలన్గా వచ్చాడు, రజనీకాంత్ విలన్గా వచ్చాడు. అంటే విలన్గా వస్తే మంచి ఆర్టిస్ట్ కాదు. ఒక చిన్న డిస్కషన్ తారక్కి నాకు జరిగింది. ఇట్స్ ఎ మేజర్ డిస్కషన్ బట్ ఎ స్మాల్ డిస్కషన్. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా. థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ హ్యాపీ బర్త్డే. వాసు సార్, మీరు పల్లవి అని క్యారెక్టర్ నాలో చూసి నా మీద నమ్మకం పెట్టారు.